మీకొకటి తెలుసా? పుంటి కూరతోని ఓన్లీ పచ్చడి చేస్తారనుకుంటారు. కానీ పుంటి పూలతోని కూడా పచ్చడి చేస్తారు. మా ఇంట్లో కాసిన పుంటి పూలు 5 అంటే 5. దాంతోని అమ్మ పచ్చడి చేయమనింది. సో నేను ఇంకెందుకు ఆలస్యం అని స్టార్ట్ చేసేసాను. దీనిలో మనకు కావాల్సిన అన్నీ వేసేసాము. దాంతో పాటు ఒక 5 పుంటి పూలు దానిలో వేసాను. మంచి వేగిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, మన జిఎల్ఎఫ్ పసుపు దీనిలో వేసాను. జిఎల్ఎఫ్ పసుపులో మనం ఏ ప్రిజర్వేటివ్స్ వేయలేదు. ఇవన్నీ మంచి వేగిన తర్వాత ఒక్కసారి దాన్ని మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ కూడా కొంచెం లావుగా వేసుకోవాలి, అంటే పేస్ట్ లాగా అయితే ఉండకూడదు. ఈ జిఎల్ఎఫ్ పసుపు మీకు కావాలి అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మీకొకటి తెలుసా? పుంటి కూరతోని ఓన్లీ పచ్చడి చేస్తారనుకుంటారు. కానీ పుంటి పూలతోని కూడా పచ్చడి చేస్తారు. మా ఇంట్లో కాసిన పుంటి పూలు 5 అంటే 5. దాంతోని అమ్మ పచ్చడి చేయమనింది. సో నేను ఇంకెందుకు ఆలస్యం అని స్టార్ట్ చేసేసాను. దీనిలో మనకు కావాల్సిన అన్నీ వేసేసాము. దాంతో పాటు ఒక 5 పుంటి పూలు దానిలో వేసాను. మంచి వేగిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, మన జిఎల్ఎఫ్ పసుపు దీనిలో వేసాను. జిఎల్ఎఫ్ పసుపులో మనం ఏ ప్రిజర్వేటివ్స్ వేయలేదు. ఇవన్నీ మంచి వేగిన తర్వాత ఒక్కసారి దాన్ని మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ కూడా కొంచెం లావుగా వేసుకోవాలి, అంటే పేస్ట్ లాగా అయితే ఉండకూడదు. ఈ జిఎల్ఎఫ్ పసుపు మీకు కావాలి అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.